నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి పవన్ కళ్యాణ్కు తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని ఒక డైలాగ్ ఉంది. ఆయనకి నిజంగానే తిక్కు ఉంది. ఆ తిక్కకు చాలా పెద్ద లెక్కలు ఉంటాయని సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలనేటువంటి ఉద్దేశంతో తిక్క పనులు అయితే చేశారు. ఇప్పుడు తిక్క కుదిరింది. ఇక్కడ చూడండి, థియేటర్లపై యాక్షన్ షురు. ఒక సినిమా టికెట్లు మాత్రమే పెంచుకోమని చెప్పి ఆర్డర్స్ తీసుకొని మీరు ఒక పాప్కార్న్ 200 రూపాయలు అమ్ముతా ఉన్నారు. పార్కింగ్ ఫీజు ఎంత? అసలు నిజంగా శుభ్రత ఉందా? నిజంగా అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని అరికెట్టుకునేందుకు మీ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయా? బాత్రూమ్లు నీట్గా ఉన్నాయా? కూల్ డ్రింక్స్కి ఎంతకు అమ్ముతా ఉన్నారు? ఆహార పదార్థాలు ఎంతకు అమ్ముతా ఉన్నారని చెప్పి 52 అంశాలపై తనిఖీ చేయమని ఆర్డీఓలను, ఎంఆర్ఓలను, పోలీసులను రంగంలోకి దిగారు. ఆల్రెడీ థియేటర్లలో ఈ తనిఖీలు అయితే జరుగుతుంది. మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు తిక్కలేసింది. ప్రొడ్యూసర్లకు దూల తీరింది, డిస్ట్రిబ్యూటర్లకు దూల తీరింది, అదేవిధంగా థియేటర్ ఓనర్లకు కూడా తిక్క కుదిరింది. ఇక చూడండి, థియేటర్లపై యాక్షన్ షురు. పవన్ ఆదేశాలతో కదిలిన అధికారులు. రాష్ట్రంలో పలు చోట్ల తనిఖీలు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. మౌలిక వసతులు, టికెట్, క్యాంటీన్ ధరలపై ఆరా. టీ ఎంతకు అమ్ముతా ఉన్నారు? కాఫీ ఎంతకు అమ్ముతున్నారు? ఒక సినిమా టికెట్ 200 రూపాయలు అయితే పాప్కార్న్ 200 రూపాయలు ఏంటండి? కూల్ డ్రింక్ 100 రూపాయలు ఏంటండి? అదేవిధంగా పార్కింగ్ ఫీజు 50 రూపాయలు ఏంటండి? కాబట్టి వీటి మీద నియంత్రణ ఉండాలి అని చెప్పి అయితే ఆదేశాలు 52 అంశాలపై తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు. అధిక పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు గుర్తించేదేంది? మనకు తెలుదా? మనం సినిమా థియేటర్కి పోతే పార్కింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారని. ఒక ఫ్యామిలీ ఒక మల్టీప్లెక్స్లోనో లేదా సింగిల్ థియేటర్లోనో పెద్ద హీరో సినిమాకు వెళ్ళి సినిమా చూసి బయట రావాలంటే దాదాపు 5,000 రూపాయలు అవుతా ఉంది. అందుకే కదా ఓటీటీ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు 5,000 రూపాయలు పెట్టి నెలకు ఒక సినిమా చూడగలుగుతారా? చూడలేరు కదా. సినిమా టికెట్ ఒక పక్క హైక్ చేస్తున్నారు, సినిమా టికెట్ ఒక పక్క హైక్ తీసుకుంటున్నారు. సినిమా టికెట్ హైక్ పోతే పోనీ, ఎందుకంటే బడ్జెట్ పెట్టినామన్నారు, అది ఓకే. కూల్ డ్రింకులు, పాప్కార్న్లు, పార్కింగ్ ఫీజులు, మొత్తానికి వాటర్ బాటిల్ కూడా 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతా ఉంటే ఒక సదరు ప్రేక్షకుడు థియేటర్కు రాగలుగుతాడా? ఆ విషయాన్ని పసిగట్టినటువంటి పవన్ కళ్యాణ్, సాధారణ ప్రజలు థియేటర్కి రావాలి అంటే టికెట్తో పాటు, టికెట్ రేటుతో పాటు లోపల ఉన్నటువంటి ఆహార పానీయాలు మరియు క్యాంటీన్లో ఉన్నటువంటి ఆహార వస్తువుల యొక్క ధరలు, పార్కింగ్ ఫీజు, ఇలాంటి వాటి మీద కూడా నియంత్రణ ఉండాలని చెప్పి 52 అంశాలపై తనిఖీలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. తనిఖీలు కూడా మొదలుపెట్టారు. ఎక్కడ మొదలుపెట్టారు చూద్దాం రండి. రాష్ట్రంలోని థియేటర్లపై అధికారులు యాక్షన్ షురూ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. సో మొత్తం యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది. మీరు పవన్ కళ్యాణ్ సినిమాని ఏ విధంగా ఆపాలనుకున్నారో ఆయన ఇప్పుడు హర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన తిక్క, ఆయన లెక్క మొత్తం చూపిస్తాడు. చూడండి, వీళ్ళేందో సత్యహరిచంద్రులు అయినట్లు మొత్తం బ్రహ్మాండంగా నడుపుతా ఉన్నట్లు, లోపల శుభ్రత ఉన్నటువంటి థియేటర్లే నడుపుతా ఉన్నట్లు, అదేవిధంగా బాత్రూమ్లు చాలా నీట్గా పెట్టుకున్నట్లు. మనకు తెలియదా అండి సినిమా థియేటర్లో ఎంత డర్టీగా ఉంటాయి బాత్రూమ్లు? కనీసం బాత్రూమ్లు కూడా కడిగే పరిస్థితి లేదు. అలాంటి వీళ్ళు రేట్లు సరిపోలేదు, ఇంకెంత రేట్లు పెంచాలి? ఆల్రెడీ ఒక కుటుంబం సినిమా చూడాలంటే 5,000 రూపాయలు అవుతుంది కదా. అందుకే కదా సినిమా థియేటర్లు మూతపడుతూ ఉండదు. ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది. ఏదో ఓటీటీలో ఏదో 300, 400 ఇచ్చి నెలకు 30 సినిమాలు చూస్తూ ఉన్నారు కదా. 300 రూపాయలు ఇచ్చి తీసుకొని 30 సినిమాలు చూస్తూ ఉన్నారు ఇంట్లో కూర్చొని. కాబట్టే థియేటర్లు మూతపడుతూ ఉన్నాయి. అత్యుత్సాహానికి పోయి బొక్కా బోర్లా పడ్డారు. ఇప్పుడు వాళ్ళు లూప్ హోల్స్ అన్ని పట్టుకొని వాళ్లకు తాట తీస్తూ ఉన్నాడు. ఇక చూడండి, కాకినాడ సినిమా రోడ్డులో చాణక్య, చంద్రగుప్త థియేటర్లో తనిఖీలు నిర్వహించారు. పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రిలోని పలు థియేటర్లలో ఎంఆర్ఓలు తనిఖీల్లో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చేసింది, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు మొత్తం థియేటర్లని జల్లెడబడుతున్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్పి లోపాలు సరిదిద్దుకుంటేనే నెక్స్ట్ సినిమాని వేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. అదేవిధంగా ఇక మీదట సినిమా టికెట్లు హైక్ కావాలంటే, ఇంక్లూడింగ్ నా సినిమాకు రేపు రిలీజ్ కాబోయే హరిహర వీరమల్లు సినిమాకు హైక్ కావాలన్నా కూడా ఒక ప్రొడ్యూసరో ఒక హీరోనో వచ్చి హైక్ అడిగితే ఇవ్వము. నిర్మాతల మండలి మొత్తం వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటేనే ఇస్తాము. ఇండివిజువల్గా ఎవరికి బెనిఫిట్ ఇచ్చే సమస్యే లేదు. మీరు మొత్తము
ఒక యూనిట్గా రండి, వస్తేనే మీకు బెనిఫిట్స్ కానీ బెనిఫిట్ షోస్ కానీ టికెట్ హైక్స్ కానీ ఉంటుంది. సో మీరు థియేటర్లు మూసేయడానికన్నా ముందు మీరు సక్రమంగా ఉన్నారా చూసుకోండి. జనాల రక్త మాంసాలు తినద్దండి. 200 రూపాయలు కూల్ డ్రింక్ అమ్మద్దండి, పాప్కార్న్ అమ్మద్దండి. 300 రూపాయలు పాప్కార్న్ ఏందండి? 30 రూపాయలు పాప్కార్న్ 300 రూపాయలు అమ్మితే సాధారణ జనము సినిమా చూడాలన్నా సావాలనా? కాబట్టి వాస్తవంగా సినిమా థియేటర్లలో చనిపోవడానికి, ఐసీయూలో ఉండడానికి కారణము సినిమా టికెట్లు కాదు, సినిమా థియేటర్ లోపల క్యాంటీన్లో ఉన్న రేట్లు. ఆ రేట్లకు భయపడే సినిమాలకు పోవడమే తగ్గించేశారు. సో చిన్న సినిమాలు ఈ విధంగా చచ్చిపోయాయి. అందుకే ఓటీటీ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు సాధారణ ప్రజలు థియేటర్కు రాలేకపోతున్నారని పసిగట్టి, ఎలాగూ సినిమా రేట్లు తగ్గించలేము ఎందుకంటే బడ్జెట్ పెరిగిపోయింది, కనీసం ఇవన్నా తగ్గిస్తే ఇది మన చేతిలో ఉండేది కదా, ఇవైనా తగ్గిస్తే సాధారణ ప్రేక్షకుడు మళ్ళీ థియేటర్కు క్యూ కడతాడనేటువంటి ఉద్దేశంతో మంచి పరిణామాలతో ఈయన ఈ యాక్షన్ ప్లాన్ అయితే షురూ చేశారు. మరి చూద్దాం ఎన్ని థియేటర్లు మూతపడతాయి, లేదా అన్ని సక్రమంగా చేసుకొని ఆ తినుబండారాల రేట్లు, ఆ క్యాంటీన్లో రేట్లు, కూల్ డ్రింక్ రేట్లు తగ్గిస్తారా, లేదా యథావిధిగా సాగుతుందా అని తెలుసుకోవాలంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినాక మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారం తన సినిమాతోనే స్టార్ట్ చేశాడు. సో వేరే వాళ్ళ సినిమాతో స్టార్ట్ చేస్తే ఆయన మీద కక్షతో చేసినారు అంటారని ఆయన హరిహర వీరమల్లు సినిమాతోనే మొదలుపెట్టాడు. ఏఎం రత్నంకు ఫోన్ చేసి, బాబు నువ్వు డైరెక్ట్గా వచ్చి హైక్ అడిగితే ఇవ్వరు, నువ్వు నిర్మాతల మండలికి వెళ్ళి నిర్మాతల మండలిలోని సభ్యులను తీసుకొని ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రినో లేదా ఆయన సినిమాటోగ్రఫీ మంత్రినో కలిస్తే హైక్ ఇస్తారు. సో ఈ యొక్క ప్రాసెస్ని మన సినిమాతోనే మొదలు పెడదాము అని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లు తెలుస్తూ ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.